చిత్రమైన శత్రువు మూడవ భాగం. రెండవ భాగంలో మనోతో గొడవపడ్డం మూలంగా తన ఉద్యోగం పోగొట్టుకుంటుంది అమ్రపాలి. ఆ విహారి విషయమై విన్సన్ని కలవాలనుకుంటుంది. నీ దగ్గర పతివ్రతల పోజు బాస్, ముసలాడితో మాత్రం దసరా అంటూ వచ్చి పక్కన కూర్చుంటున్న నిన్నటి మిత్రబృందంలోని అతన్ని ఎంత బలంగా కొట్టాడు అంటే ఆ దెబ్బకి అతనెళ్ళి నడి రోడ్డులో పడ్డాడు. కారు బయలుదేరుతున్న ఆఖరి క్షణాల్లో ఈ దృశ్యాన్ని చూసిన అమ్రపాలి జుగుప్సతో ముఖం తిప్పుకుంది. బాస్టర్డ్, ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడినా చావతంతానో కసిగా చెప్పాడు మనో. అతని మారుతి జిప్సీ అంబాసిడర్ని ఫాలో అవసాగింది. 25 నిమిషాల తర్వాత కోటీలో ప్రవేశించిన అంబాసిడర్ ఓ ఇంటి ముందు ఆగింది. అమ్రపాలి దిగింది. రంగనాథ్ వెళ్ళిపోయాడు. చిన్నదిగా ముచ్చటగా ఉన్న ఆ ఇంట్లోకి అమ్రపాలి నడవడాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్న మనో నుదురు మొట్టమొదటిసారిగా ఆలోచనలతో ముడతలు పడింది. ఆ ఇల్లు ఎవరిదో అతనికి తెలుసు. పోలీసులతో అమ్రపాలికి సంబంధం ఏమిటి? నా పేరు డేవిడ్ మూర్తి చెప్పాడతడు. అప్పుడే సలీమాని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్లో దింపి వీడ్కోలు చెప్పొచ్చాక ఎలిజబెత్ ఊహించని విధంగా డేవిడ్ మూర్తిని చూసి ఆశ్చర్యపోయింది. అయితే వెంటనే తేరుకుని ప్లీజ్ కమ్ అంకుల్ అంటూ ఆహ్వానించింది. డేవిడ్ మూర్తి లోపలికొచ్చి కూర్చుని చుట్టూ కలియ చూశాడు. ఓ మాత్రపు వైశాల్యంతో ఉన్న హాలు ఖరీదైన ఫర్నిచర్తో ఉంది. అమ్రపాలెక్కడా అడిగాడు తను ఎలిజబెత్ని పరిశీలనగా చూస్తూ. బయటికి వెళ్ళినట్టుంది. నా ఫ్రెండ్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చేసరికి తను లేదు. ఈ మాట చెబుతున్న ఎలిజబెత్కి తెలీదు ఆమె బయటికి వెళ్ళటం అతడు చూశాడని. బహుశా ఆమె మీ దగ్గరికే బయలుదేరి ఉండొచ్చు. ఎందుకు? రాత్రి ఇక్కడో సంఘటన జరిగింది. నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా చెప్పండి అడిగింది ఎలిజబెత్. ఈ టైంలో బ్లాక్ కాఫీ చెప్పాడు. ఒక్క నిమిషంలో తెస్తాను. ఎలిజబెత్ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళగానే అతడు కదిలి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాడు. రిసీవర్ తీసి పరిశీలనగా చూశాడు. తరువాత జేబులోకి చెయ్యి పోనిచ్చి అతి సూక్ష్మమైన ఎలక్ట్రానిక్ పరికరం ఒకటి తీసి లోపల అమర్చి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అతడి దృష్టిలో పడిందో ఫోటో. 2 బాలికలు అతడు గుర్తించాడు. 7-8 ఏళ్ల క్రితం నాటి అమ్రపాలి, ఎలిజబెత్లు. ఎలిజబెత్ 2 నిమిషాల్లో బ్లాక్ కాఫీతో తిరిగొచ్చింది. బీరు లాంటిదుందా? ఈ ప్రశ్నకి అతడి వైపు అదోలా చూసి సార్ ఇక్కడ అలాంటివి దొరకవు చెప్పింది ఎలిజబెత్. అతను దీర్ఘంగా నిశ్వసించి కప్పు అందుకున్నాడు. రాత్రి ఏమైంది? రాత్రి కాదు, సాయంత్రం అమ్రపాలి మీ దగ్గరున్నప్పుడు అంటూ వివరంగా చెప్పింది. డేవిడ్ మూర్తి మొహంలో ఎలాంటి భావాలు కలగలేదు. మిస్ ఎలిజబెత్, మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? నో, అలాంటి వారెవరూ లేరు. ఆ వ్యక్తి నా పట్ల ద్వేషంతో వచ్చిన వాడు కాడు చెప్పింది. నీకు లవ్ అఫేర్ ఏమైనా ఉందా? ఆమె మొహం ఎర్రబడగా అంకుల్ యూఆర్ ఇన్సల్టింగ్ మీ అంది. నువ్వు కోపం తెచ్చుకోకూడదు, నేను పోలీస్ మనిషిని అన్నాడు డేవిడ్ మూర్తి. ఆమె మాట్లాడలేదు. విహార్ ఇక్కడికి వస్తాడా? లేదు, తనిప్పుడు అక్కడికి వెళ్ళుండొచ్చు. నాతో చెప్పకుండా వెళ్ళదు చెప్పింది. డేవిడ్ మూర్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు. కనీసం పోలీసులు అతడు వచ్చిన కారు ఆచూకీ కూడా తెలుసుకోలేకపోయారు అందామే. డేవిడ్ మూర్తి లేస్తూ డోంట్ వరీ డియర్, నేను ఇందులోకి దిగానుగా, మీరు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అందామే. బాయ్, మళ్ళీ కలుస్తానంటూ కదలబోయి ఆగి నీకెవరూ లేరా అడిగాడు. మొహంలో విషాదం గూడు కట్టుకోగా తల అడ్డంగా తిప్పి మమ్మీ చిన్నతనంలో పోయింది బాంబేలో. 4 ఏళ్ల క్రితం డాడీ పోయారు. వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడంతో నాకు రిలేటివ్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఒక రకంగా నేను ఒంటరిదాన్ని చెప్పింది. ఐఎమ్ సారీ అంటూ బయటికి నడిచాడతను. ఆమె ఆ పూట బ్యూటీ పార్లర్కి వెళ్ళదలుచుకోలేదు. టెలిఫోన్ కేసు నడిచింది. ఆమెకి తన తండ్రి మొహం గుర్తొచ్చి దుఃఖం వస్తుంది. కాలింగ్ బజర్ చప్పుడుకి మెలకు వచ్చింది జయంత్కి. బద్ధకంగా కళ్ళు విప్పాడు. రాత్రి అదుపు మించి తాగడంతో ఆ హ్యాంగ్ ఓవర్ ఇంకా తగ్గలేదు. రాత్రి అతడు తన పట్ల కనబరిచిన శ్రద్ధ, అభిమానం గుర్తొచ్చింది. కళ్ళు నులుపుకుంటూ కదిలి తలుపు తీశాడు. మరోక్షణం కస్సుమంటూ పొత్తి కడుపులో దిగిపోయింది స్ప్రింగ్ నైఫ్. అమ్మా అరవబోయాడు.
అతని నోటి దగ్గర చెయ్యి వేసి అతని స్ప్రింగ్ నైఫ్తో మరో 2 పోట్లు పొడిచాడు. చాలా బలమైన వ్యక్తి అతను. జయంత్ని వదిలి స్ప్రింగ్ నైఫ్ని అక్కడే పడేసి చేతులకున్న గ్లౌస్ని లాగిపడేసి లైటర్తో వాటికి నిప్పంటించాడు. శరీరంలోని శక్తంతా రక్తంతో బయటికి ప్రవహిస్తుండగా బెల్లకిలా పడుతూ అతని వైపు దీనంగా చూశాడు జయంత్. అతన్ని గుర్తించాడు. జయంత్ కళ్ళల్లో దిగ్భ్రాంతి, అపనమ్మకం. ఈ రహస్యం తెలుసుకున్న నువ్వు బ్రతికి ఉండడం మంచిదని నాకు అనిపించలేదు. నువ్వు మరోసారి భానురావుని కలుసుకోవడానికి ప్రయత్నించడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను చంపాల్సి వచ్చింది. ఐఎమ్ సారీ మిస్టర్ అంటూ వెనుదిరిగి తలుపులు ముందుకు లాగి బయటకొచ్చి 100 గజాల దూరం నడిచి అక్కడున్న జీప్ ఎక్కి స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో ఉంటున్న ఒంటరివాడైన 35 ఏళ్ల జయంత్ కొన ఊపిరి నిమిషంలో పోయింది. అతడి కథ అలా ముగిసిపోయింది, చాలా నిగూఢంగా. డేవిడ్ మూర్తి సీఎం బలభద్రరావుకి రైట్ హ్యాండ్ లాంటి వాడన్న విషయం దాదాపుగా తెలిసి అతన్నే నువ్వు సహాయం కోరడం నాకు చాలా అమాయకత్వంగా కనిపిస్తోందమ్మా అమ్రపాలి అన్నాడు విరియన్. నాకు తెలుసు అంకుల్, కానీ నా పట్ల డేవిడ్ అంకుల్కి పితృవాత్సల్యం ఉంది. ఆ విషయం మీకు తెలీదేమో. 10 ఏళ్ల క్రితం లిజీ చనిపోయిన తర్వాత నుంచి ఈనాటి వరకు ఆమె ప్రతి పుట్టినరోజుకు నాకు కొత్త బట్టలు పంపుతూనే ఉన్నారు చెప్పిందామె. విలియన్ అదోలా నవ్వి, అది సెంటిమెంట్ మాత్రమేనని ఎందుకు అనుకోవు అన్నాడు. సెంటిమెంట్ ఉన్న దగ్గర అభిమానం ఉంటుంది కదా. పైగా అంకుల్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని విన్నాను. నా ప్రేమ విషయంలో నాకు హెల్ప్ చేయకపోతారా ఆశగా అందామే. డేవిడ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని మాత్రమే విన్నావు నువ్వు, అంతేనా? అంటే నా సోదరుడిని గురించి నేను చెడ్డగా చెప్పకూడదు, కానీ నీ యొక్క కొన్ని భ్రమలు తొలగిపోవాలంటే చెప్పక తప్పడం లేదు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భవ్యని కేవలం అనుమానం చేత హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే చెప్పాడు. అమ్రపాలి షాక్ తింది ఈ మాట విని. అంతేకాదు, ఆ తర్వాత అతడు స్త్రీజాతి పట్లే ద్వేషాన్ని, అపనమ్మకాన్ని పెంచుకున్నాడు. అందుకే మళ్ళీ పెళ్లి మాట కూడా తలపెట్టలేదు. లిజీ పోయాక మనిషి మరీ యాంత్రికంగా తయారైపోయాడు. మనసులోంచి మమకారాల్ని, అభిమానాల్ని, అనుబంధాల్ని చాలా వరకు కడిగేసుకున్నాడు. వృత్తికి అంకితమైపోయిన ఆ జీవితంలోనూ వికృతమైన మచ్చలున్నాయి. బలభద్రరావు లాంటి వారికి కొమ్ము కాయడం అలాంటివి. అతడిలోని ఈ బలహీనతలు, లోపాలు మాలాంటి వాడిని అతడికి దూరం చేశాయి కూడా. ఆమె తేరుకుంటూ, అంకుల్ ఇదంతా నిజమా అడిగింది. తోడబుట్టిన వాడి మీద అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా. తన వైవాహిక జీవితం విఫలమవడంతో అతనికి ప్రేమ పెళ్లిళ్ల పట్ల సదభిప్రాయం నశించింది. అలాంటి వ్యక్తి నీకు సహాయపడతాడని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నీ మనసులోని భయాల్ని అన్నయ్యతో చెప్పకపోయి ఉండాల్సింది. రాత్రి తను మీ మామయ్యని కలిసి మరీ ఇక్కడికి వచ్చాడు చెప్పాడు విలియన్. అమ్రపాలి మొహంలో భయాందోళనలు గూడు కట్టుకోసాగాయి. అయితే ఆమె హేతుబద్ధంగా ఆలోచించడం మానలేదు. అలాంటప్పుడు నాకు సహాయపడమని తను మిమ్మల్ని ఎందుకు కోరాడు అడిగింది. అది విహారి యొక్క ప్రతి కదలికని గురించి తెలుసుకోవడం కోసం కావచ్చు. కాపలా కుక్కలాంటి నా బోటి మనిషి సహాయం ఇలాంటి వ్యవహారాల్లో ఎంతో అవసరమవుతుంది. రాత్రి మామయ్యతో తను మాట్లాడిన విషయాలు చెప్పాడా? నేను అడగలేదు, తను చెప్పలేదు. నీకు సహకరించదలుచుకున్నట్టు మాట్లాడాడు. నేను నమ్మలేదు. అందుకే నీకు ఇంతగా చెప్పటం. లిజీ పట్ల నాకు చాలా అభిమానం ఉంది. తన స్నేహితురాలిగా నీకు చెయ్యగలిగినంత సాయం నేను చేస్తానని డేవిడ్కి తెలుసు. తను తప్పు చేసిందా? ఆమెకి ప్రేమ పెళ్లిళ్ళ మీద తను డేవిడ్ మూర్తి అభిప్రాయం అడగడం, సమాధానం చెప్పకుండా అదోలా అతడు నవ్వడం గుర్తొచ్చింది. తను చాలా పెద్ద పొరపాటే చేసిందనిపించింది అమ్రపాలికి. ఆమెను చూస్తుంటే లిజీ బ్రతికి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదా అన్న ఆలోచనలో ఉబ్బికి వచ్చిన నిట్టూర్పు. బలవంతాన అణుచుకునే ప్రయత్నంలో విఫలమయ్యాడు విలియన్. అమ్రపాలి తలెత్తి చూసింది. 45 ఏళ్లైనా రాకుండానే అకాల వృద్ధాప్యం ఆవరించినట్టు తన వయసుకి 10 ఏళ్లు పైబడ్డవాడిలా కనిపిస్తున్నాడు డేవిడ్ విలియన్. డేవిడ్ మూర్తి కంటే పెద్దవాడిలా కనిపిస్తాడు. జుట్టు రాలిపోయి బట్టనెత్తి వచ్చింది. కళ్ళకి జోడొచ్చింది. నుదురు ముడతలు పడింది. వీటికి మించి అతని మొహంలోని సౌజన్యం, కళ్ళల్లోని మృదుత్వం అతడి పట్ల ఇట్టే ఆత్మీయ భావాన్ని రేకెత్తిస్తాయి. మాటలు కూడా సూటిగా మెత్తగా ఉంటాయి. చూడమ్మా, నిన్ను మా లిజీగానే భావించి కొన్ని సలహాలిస్తాను. వాటిని తూచా తప్పకుండా పాటించగలిగితే నీ జీవితాన్ని ఒక మంచి దారిలో పెట్టుకోగలిగిన అనుభవం వస్తుంది నీకు. మొదట నేను నీ తండ్రి లాంటి వాడనని నువ్వు పూర్తిగా నమ్మాలి అన్నాడతడు. తండ్రి? అమ్రపాలి కళ్ళు చెమర్చాయి. చెప్పండి అంకుల్ అంది.
నువ్వు నీకు సంబంధించిన కొన్ని రహస్యాలు, ముఖ్యంగా మనం మాట్లాడుకునే ఏ విషయము డేవిడ్ మూర్తికి కానీ నీ ఫ్రెండ్ ఎలిజబెత్కి కానీ తెలియకూడదు. నన్ను కలుస్తున్న విషయం కూడా కనీసం ఆ ఫ్లాట్ నుంచి నువ్వు నాతో ఫోన్లో కూడా మాట్లాడకూడదు. కానీ అంకుల్, లిజ్ నా ప్రాణం లాంటిది. నాకు తెలుసమ్మా, మీరు తనని చూడలేదు. చూశాను. ఎప్పుడు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. రాత్రి డేవిడ్ మూర్తి నన్ను కలవడానికి ముందు ఎలిజబెత్ ఫ్లాట్లో ఆగంతకుడు హడావిడి చేసిన తర్వాత అపార్ట్మెంట్ జనంతో కలిసి నేను ఆ ఫ్లాట్లో ఆమెను చూశాను, నవ్వి చెప్పాడు. ఆమె నమ్మలేనట్టు సంభ్రమంగా చూసింది. అయితే ఇది కేవలం కాకతాళీయం. రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్ 3rd ఫ్లోర్లో ఉన్న నా ఫ్రెండ్ ఒకరిని కలవడానికి వచ్చేటప్పటికీ అది జరిగిపోయింది. అయితే పోలీసు సహజమైన ఉత్సాహంతో ఆ ఫ్లాట్లో ప్రవేశించాను. నా ఫ్రెండు రిటైర్డ్ కల్నల్ దేవదత్తతో సహా. అప్పటికి ఎలిజబెత్ నీ ఫ్రెండ్ అని నాకు తెలీదు. నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలీదు. అక్కడే నీ ఫోటో చూశాను. నీ పేరు నా ఫ్రెండ్ నోటి వెంబడి విన్నాను. మరో అరగంట తర్వాత రాత్రి తను ఫాస్ట్గా మూవ్ అయ్యి తెలుసుకోగలిగిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆమెతో అప్పుడే చెప్పదలుచుకోలేదు. ఎలిజబెత్ మంచితనం గురించి నాకు ఎలాంటి సందేహము, అనుమానాలు లేవు. నా చాదస్తం అనుకో, పోలీస్ జాగ్రత్త అనుకో, కొన్ని రహస్యాలు మన మధ్యనే ఉండాలి, సరేనా? ఆమె కదోలాంటి ధైర్యం చేకూరింది. విలియన్ మాటలతో తలూపింది. నువ్వు విహారిని తరచూ కలుస్తుంటావా? ఇంతకుముందు 2 రోజులకు ఒకసారైనా కలిసేదాన్ని. ఇప్పుడు వారం రోజులకు ఒకసారి మాత్రమే కలుస్తున్నాను, పరిస్థితులకి భయపడి. అంకుల్, మీకు విహారి తెలియదు కదూ? అడిగిందామె. అన్నీ తెలుసుకుంటాను, నువ్వు మాత్రం అతన్ని కలుసుకోవడం మానేయాలి చెప్పాడు. ఆమె ఉలిక్కిపడి చూసింది. భయపడకు, తాత్కాలికంగా. ఒక రకంగా చెప్పాలంటే నీకతడితో చెడినట్లు మీ మామయ్యను నమ్మించగలిగితే మరీ మంచిది. విహారిని కూడా నమ్మించావనుకో ఇంకా మంచిది. మీ మాటల్లో అర్థం నాకు బోధపడకుండా ఉంది. కేవలం అతడి ప్రాణక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాను. బలభద్రరావు గురించి పూర్తిగా తెలిసిన వాడిని కాబట్టి. అమ్రపాలి మొహంలో విచారం పేరుకుంది. చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను ఆమెను కదిలించలేదు. అతడి కోసం నేనేమైనా చేయగలను. అయితే చివరిగా ఓసారి అతన్ని కలుస్తాను. ఇప్పట్లో కలవకుండా మానేసేందుకు ముందు. ఆమె దీనంగా అడుగుతుంటే విలియన్కి జాలి కలిగింది. నీకు అతడి పట్ల అనురాగం నశించిందని అతడిని నమ్మించగలవా? చాలా కష్టపడి నాటకమాడటం నా చేతనవుతుందా? ఒకవేళ నేను అలా చేయగలిగినా అతడంత తేలిగ్గా నమ్మడు. నమ్మినా నన్ను మర్చిపోలేడు. అప్పుడు నా చుట్టూ తిరగడా? అది మంచిదా? ఉదాసీనంగా అంది ఆమె. మరీ మంచిది. మీ ఇద్దరికీ చెడిందని బలభద్రరావు నమ్ముతాడు. అతడిని ఇంకా నమ్మించడానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. అప్పుడు తను నిన్ను ఇంటికి రమ్మనవచ్చు. నువ్వు నా కాళ్ల మీద నేను నిలబడదలుచుకున్నాను, ఒకళ్ళ మీద ఆధారపడదలుచుకోలేదని సమాధానం చెప్పవచ్చు. అప్పటికే అతడు శాంతించి ఉంటాడు కాబట్టి విహారికి కానీ నీకు కానీ ఏ బాధ ఉండదు. అయినా విహారీ ఆత్మాభిమానం గల వ్యక్తి అంటున్నావు కదా, నువ్వు కాదని వచ్చేశాక నీ వెంట తిరుగుతాడా? నిజమే, ఇది ఆలోచించవలసిన విషయమే అందామే. కాబట్టి ఒక్కసారి నువ్వు విహారిని కలుసుకోవడానికి నేను అంగీకరిస్తాను చెప్పాడు విలియన్. నా మంచి కోరి మీరు చెప్తున్నప్పుడు కాదనడం అవివేకం అవుతుంది అంకుల్ అందామే. నువ్వు నా మీద ఉంచిన నమ్మకానికి థ్యాంక్స్. ఓ విషయం అడగనా అమ్రపాలి అన్నాడు విలియన్. సందేహం ఎందుకు, అడగండి అంకుల్ అందామే. నీ వేషం ఇలా ఉందేమిటమ్మా? బలభద్రరావు ఇంటిలో నుంచి వచ్చేసినంత మాత్రాన కట్టుబట్టలకి ఇబ్బంది పడాలా? అక్కడికి వచ్చాక మొట్టమొదటిసారిగా హాయిగా నవ్విందామే. మీరు ఈ విషయం గుర్తించడమే నాకు ఆనందంగా ఉందంకుల్. ఇలా చాలామంది గుర్తిస్తారు, మామయ్యతో ప్రస్తావిస్తారు, ఆయన బాధపడతాడు. అదే నాకు కావలసింది. నేను మనిషినేగా, నాకు పంతం ఉంటుంది. నన్నింత బాధ పెడుతున్న ఆయన్ని ఏదోలా బాధ పెట్టాలి. అందుకే చిన్న చితకా ఉద్యోగాలు చేయడం, ఈ వేషము. నేను మామయ్య ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటకొచ్చాను. మీకు తెలీదేమో, నాకు కవల సోదరి ఉంది. కోరి ఆమె పాత బట్టలు తెచ్చుకున్నాను. ఎలిజబెత్ బాధపడుతుంది. చాలామందికి నన్ను ఎలిజబెత్ సర్వెంట్ని అనుకుంటున్నారు నవ్వుతోంది అమ్రపాలి. నువ్వు పాత బట్టలు కట్టుకుంటేనే అంత బాధపడే బలభద్రరావుకి తన మూలంగా నువ్వు మానసికంగా ఎంత బాధపడుతున్నావో తెలీదా అన్నాడు. తెలుసు, కానీ తన స్వార్థం ఆలోచన చంపేస్తుంది. ఒకటి మాత్రం నిజం, మామయ్య నన్ను చాలా చాలా ప్రేమిస్తున్నాడు. బహుశా విహారిని నేను ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువగా కావచ్చు అంది. విలియన్ కొంత ఆశ్చర్యంగా చూశాడు. మరో 5 నిమిషాల తర్వాత ఆమె అక్కడి నుంచి కదిలింది. విలియన్ మనసులో అనుకున్నాడు, 2 జీవితాల్ని సరైన దారిలో నడిపించే అవకాశాన్ని నాకిచ్చిన ప్రభువుకి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను అని.
ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు? ఏ స్థాయిలో బాధించాలో అంతవరకు చేసావు, ఇంకా ఏం కావాలి నీకు? ఆమె తీవ్రత, చిరాకు కలిగిన కంఠంతో అడిగింది. నిన్నటి నేను నిజం కాదు, నాలోని విచక్షణ మరిచిన మనిషి బయటికొచ్చిన క్షణాలవి. అందుకు పశ్చాత్తాపంతో దహించుకుపోయాను అన్నాడతడు. మంచిది, ఇంకా ఎందుకు ఇలా వెంటబడతావు? నాకు బాడీగార్డులు అవసరం లేదు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్రపాలికి రోమియో చాపల్యం పెదవుల మీద ఉంటుంది. నేనందుకు వ్యతిరేక దిశ నుంచి నేను చూస్తున్నాను. ఆమె మౌనంగా చూస్తోంది. నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నన్ను కరుణించు వేడుకున్నాడు మనో. మౌనంగా విన్న ఆమె పెదవుల మీద తొలిసారిగా మనోహరమైన నవ్వు. అందులో నిరసన ఉంది, అపహాస్యం ఉంది. తర్వాత పెదవి విప్పి మాట్లాడిందామె. నువ్వా? ప్రేమిస్తున్నావా? ఎవరినన్నది కాదిక్కడ ప్రశ్న. పని పాట లేకుండా వీధుల వెంబడి జులాయిగా తిరిగే నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించడానికి నీకున్న అర్హత ఏమిటని ఒక్కసారైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? పెద్దల సంపాదనతో విలాసాలు చేయడం విశేషం కాదు. నీ సొంత సంపాదనతో నువ్వు ప్రేమించిన ఆడదానికి ఒక్క పూట తిండి పెట్టగలవా? నిదానంగా ఆలోచించుకో. ఆమె అప్పుడే ఆగిన బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. అతడు స్తబ్దుడైపోయాడు. నిమిషం తరువాత అతడిలో రోషం, పట్టుదల. ఏమంటుంది ఆ అమ్మాయి? తల తిప్పి చూశాడు. శివం, చలం, పురుష లక్షణాన్ని గుర్తు చేసింది చెప్పాడతడు. సందేహిస్తూనే అనుమానాన్ని, ఆందోళనని అణుచుకోలేక ఎలిజబెత్ ఫ్లాట్ ముందు నిలబడి కాలింగ్ బ్రజర్ ప్రెస్ చేశాడు వసీముద్దీన్. నిమిషం తర్వాత తలుపు తెరుచుకుంది. క్షేమంగా కనిపించిన ఎలిజబెత్ని చూసి తేలిగ్గా నిట్టూర్చబోయిన అతడు ఎర్రగా ఉబ్బిపోయిన ఆమె మొహాన్ని చూసి తెల్లబోయాడు. అప్పటిదాకా ఏడుస్తున్న ఆమె అప్పుడే మొహాన్ని తుడుచుకుని వచ్చినట్టుంది. ఏమిటి అన్నట్టు చూస్తోంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే క్షమించాలి. ఎవరో మీ ఫ్లాట్కి వచ్చి వెళ్ళడం చూసి ఎలిజబెత్లో విసుగు. నిన్న అలా జరిగింది కదా? ఏదో అనుమానంతో. అలాంటిదేం లేదు, మాకు కావలసిన వ్యక్తే చెప్పింది. తప్పనిసరిగా కదిలి యువతలికొచ్చాడు వసీం. ఎలిజబెత్ తలుపేసుకుంది. ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తనకు నిజమే చెప్పిందా? ఎవరైనా ఎలిజబెత్ మీద కక్ష కట్టారా? ఈ ఊహకే వసీం దిగులు పడ్డాడు. ఆమె తన ఉద్దేశాన్ని, తన ఉనికిని ఏమాత్రం గుర్తించకపోయినా ఆమె క్షేమం పట్ల అతడికి చాలా ఆదుర్దాగా ఉంది. ఇంతలో అతడికి అమ్రపాలి వస్తూ కనిపించింది. చటుక్కున ఆమెకు ఎదురు వెళ్ళి తన అనుమానం చెప్పాడు. అమ్రపాలిలో ఆందోళనకి అంత శ్రద్ధగా ఆమెను గమనించినందుకు అతనికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళి తలుపు తట్టిందామె. ఎలిజబెత్ తలుపు తీసింది. ఆమె ఆందోళనగా, ఎలిజబెత్ వచ్చిందెవరు? మళ్ళీ ఆమె మాట పూర్తి కాకముందే ఎలిజబెత్ నవ్వి, ఎదురుగా ఉన్నతను చెప్పాడా? కమిషనర్ డేవిడ్ మూర్తి నీకోసం వచ్చారు అంది. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? డాడీ గుర్తొచ్చారు. కళ్ళల్లో నీళ్లు రాయి. విషయం అర్థమై ఓదార్పుగా భుజం తట్టింది అమ్రపాలి. నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ జనరల్ స్టోర్స్లో సేల్స్ గర్ల్ ఉద్యోగం గురించి ఆ ఓనర్ ఇంటికి వెళ్ళాను. ఎలిజబెత్తో అబద్ధం చెప్పడం ఎంత బాధాకరమో అవగతమవుతోంది. ఏమిటో నీ పిచ్చి, నీకు ఆనందం. బంగారం లాంటి ఉద్యోగం నేను చూసి పెడతానంటే వినవు కదా? ఉద్యోగం చేసే ఉద్దేశమే నాకు లేదంటే అర్థం చేసుకోవు కదా? ఇద్దరూ నవ్వుకున్నారు. అవును, డేవిడ్ అంకుల్ ఎందుకు వచ్చారు? అతడు మాట్లాడిన ప్రతి మాట చెప్పి విచిత్రంగా మాట్లాడాడు అంది. తన మొహంలో మారుతున్న భావాల్ని ఎలిజబెత్ గ్రహించకుండా జాగ్రత్తపడి, ఏమిటో పోలీసుల పిచ్చి, పోలీసులకి ఆనందం అంది. మళ్ళీ తనే, రేపు పల్లెదాకా వెళ్దామనుకుంటున్నాను, నువ్వు వస్తావా అడిగింది అమ్రపాలి. నువ్వు వెళ్ళి రావే, పార్లర్కి వెళ్ళాలి. ఈరోజు నామం పెట్టాను, వచ్చే సండే ఇద్దరం వెళ్దాం అంది ఎలిజబెత్. తలూపింది అమ్రపాలి. కాలెత్తి ఫుట్బోర్డ్ మీద పెట్టబోతుండగా పుట్టుక్కున తెగి ఊరుకుందా చెప్పు. దానివైపు నిస్సహాయంగా చూసుకుంటూ ఉండగా బస్సు వెళ్ళిపోయింది. ఆమె పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది. ఉదయం అనుకుంది వేరు, మర్నాడు పల్లెకి వెళ్ళాలనుకుందామే. ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుంది. సాయంత్రం అక్కడికి వెళ్ళి రాత్రి అక్కడే ఉండిపోయి తెల్లవారొచ్చి విహారిని కలవదలుచుకుంది. వెదవ చెప్పు ఇబ్బంది పెట్టింది. చెప్పు తెగిందా అమ్మా? తల తిప్పి చూసింది. ఎవరో వృద్ధుడు బస్ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తిలా ఉన్నాడు. అవును తాతగారు అందామే. ఇబ్బంది ఏమీ లేదులే అమ్మా. ఎవరో కుర్రాడు కొత్తగా రోడ్డు పక్కగా దుకాణం పెట్టుకున్నాడు. చదువుకున్న వాడిలానే ఉన్నాడు, వెళ్ళు కుట్టిస్తాడు చెప్పాడు వృద్ధుడు చెయ్యి చూపిస్తూ. ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె దగ్గర అంతగా డబ్బు లేదు కొత్తగా చెప్పులు కొనుక్కోవడానికి. ఆమె పేరు మీద బ్యాంకులో లక్షలున్నాయి. అయినా ఇప్పుడు ఆమె నిరుపేద. ఆ డబ్బుని, ఆ జీవితాన్ని ఆమె వెలివేసింది. అమ్రపాలి చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు నడిచింది. చెప్పుల్ని అతడి ముందు వదిలింది. అయితే అతడి మొహాన్ని, అందులో మెరిసిన మెరుపుల్ని ఆమె గమనించలేదు. ఆమె దృష్టిలో పడటం ఎలా అన్న
అతడి తపన, అతడు చేసిన ప్రయత్నాలు చాలా తొందరగా ఫలించాయి. ఆమె చెప్పుల్ని, శ్రీరామ పాదుకల్ని భరతుడు అందుకున్నంత భక్తిగా, అపురూపంగా అందుకున్నాడు. వేగంగా కుట్టిపెట్టాలి అందామె. అతడు మాట్లాడలేదు. చకచక పని చేయడం ప్రారంభించాడు. ఆ పనిలో అంకిత భావం ఉంది, ఏకాగ్రత ఉంది. దానికి మించి చేస్తున్న పని మీద ఇష్టమూ ఉంది. 3 నిమిషాల్లో పని పూర్తి చేశాడతడు. పర్సులోంచి చిల్లర తీస్తూ యథాలాపంగా చూసింది అతడి వైపు అమ్రపాలి. జీన్స్లో చేతికి వాచి, ఉంగరంతో ఖరీదుగా ఉన్న యువకుడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది. ఆమె పాతబడిపోయిన చెప్పుల్ని శ్రద్ధగా తుడుస్తున్న అతడప్పుడే తలెత్తాడు. విద్యుద్ఘాతం తగిలినట్టే అయిందామెకి. అతడు రోమియో, చెప్పులు కుడుతున్నాడు. రోజుకో కారులో అన్నట్టు దర్శనమిచ్చే అతడు. ప్రేమ అన్న విషయానికి ఉన్న మహత్తర శక్తి గురించి అప్పుడు ఆమె తెలుసుకోలేకపోయింది. నిజమైన ప్రేమ మనిషిని, దేవుణ్ణి, ఒక్కో పరిస్థితుల్లో రాక్షసుణ్ణి కూడా చేస్తుంది. ఇక్కడ ఆ ప్రేమే ఓ కోటేశ్వరుడి గారాల పుత్రుణ్ణి ఆమెకి చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో చూపిస్తోంది. ప్రేమ ఊపిరి పోస్తుంది, ఆలోచనని చంపేస్తుంది. ప్రేమ ఒక్కోసారి గుడ్డిదే కాదు, పిచ్చిది కూడా అవుతుంది. ఆమె ఆశ్చర్యంలోంచి తేరుకుంటుండగా చిల్లర డబ్బుల్ని పదిలంగా పర్సులో వేసుకొని ఆమె చెప్పుల్ని కాళ్ళ దగ్గర పెడుతూ, పని పాట లేని వాడిని అన్నావు కదా, 6 గంటల పాటు కష్టపడి ఈ పని నేర్చుకున్నాను. అతడు చెప్పడంలో నీకోసం నేనేదైనా చెయ్యగలను అన్న భావాన్ని ఆమె గ్రహించలేదు. అమ్మాయిల కాలిపిక్కల అందం చూడడం కోసం ఈ పద్ధతి కనిపెట్టావన్నమాట. ఆమె తన చెప్పుల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. మనో ఆలోచనలో పడిపోయాడు. అందాక దూరంగా నిల్చున్న చలం దగ్గరకొచ్చి, పాపం ఈ పని ఆ అమ్మాయికి నచ్చినట్లు లేదు గురు, ఈసారి బంగళ పని చేసి చూడు సలహా ఇచ్చాడు. మనో కోపం తెచ్చుకోలేదు. చాలామంది విచిత్రంగా చూడటము పట్టించుకోలేదు. ఆమె చెప్పుల్ని అపురూపంగా తీసి జాగ్రత్త చేశాడు. మరో 5 నిమిషాల తర్వాత యథాలాపంగా ఓ పేపర్ కొని తిరిగేస్తున్నాడతడు. శంకారావం పత్రిక ఈవినింగ్ ఎడిషన్. మొదటి పేజీలోనే ఉంది ఆ వార్త. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ జయంత్ దారుణ హత్య. జయంత్ అతడికి గుర్తొచ్చాడు. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న జర్నలిస్టు. అతడి పొలిటికల్ ఆర్టికల్స్ బాగుంటాయి. ఈ మధ్యనే ఎక్కడో చూశాడతడిని. ఎక్కడ? సడన్గా గుర్తొచ్చింది. నిన్న ఈవినింగ్ ఎయిర్పోర్ట్లో చూశాడు. కాస్త పరిచయం కూడా ఉంది. పాకిస్తాన్ క్రికెట్ టీంతో సిరీస్ విజయం సాధించి బాంబే నుంచి తిరిగొస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ని కలవడం కోసం వచ్చిన విలేకరుల బృందంలో జయంత్ కనిపించాడు. తరువాత వెళ్ళిపోయిన జయంత్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడు. తను పలకరించాలి అనుకుంటుండగా ఢిల్లీ నుంచి ఫ్లైట్ వచ్చింది. ప్రకాష్ వచ్చాడు. తను అతడి విషయం మర్చిపోయాడు. ఇంతలో అతన్నెవరు మర్డర్ చేశారు? అతడు వార్త చదివాడు. అందులో విశేషం ఏమీ లేదు. హత్య గురించి తప్పితే. హత్య ఈ ఉదయం జరిగింది. కత్తితో పొడిచి చంపబడ్డాడు. హత్యకి కారణం తెలియలేదు. హత్యాయుధాన్ని శవం పక్కనే పడేసిన హంతకుడు తన గురించిన ఎలాంటి ఆధారము దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. నిన్న సాయంత్రం క్రికెట్ జట్టు కెప్టెన్తో ఎయిర్పోర్ట్లో ఇంటర్వ్యూ తర్వాత మిగతా విలేకరులలా అతడు అక్కడి నుంచి రాలేదు. ఇంతవరకే చదివాడతడు. ఫ్లాష్లా తట్టిందా అనుమానం. ప్రకాష్ అంకుల్ వచ్చేప్పటికీ అతడు తనకి సమీపంలో ఉన్నాడు. తరువాత తను ఆ రోజు బార్ తగలబెట్టిన దుండగుల్లో ఒకడిని గుర్తుపట్టాడు. బిగ్గరగా ఆ విషయం చెప్పాడు కూడా. ఆ మాట వాడు వినే అవకాశం లేకుండా అప్పటికే వెళ్ళిపోయాడు. కానీ జయంత్ ఆ మాట వినే అవకాశం ఉంది. అసలే జర్నలిస్టు, అందులోనూ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా. ఈ బార్ పేల్చివేత వెనక ఉన్నది నక్సలైట్లు అన్న విషయం తను నమ్మడం లేదు. చాలా పెద్ద కుట్ర ఉంది. దీన్ని గురించి ఆరా తీయడానికి ప్రయత్నించలేదు కదా. అదే నిజమైతే జయంత్ తనని కలవడానికి ప్రయత్నించుండాలి. అతను చప్పున ఓ పబ్లిక్ కాల్ బూత్లోకి వెళ్ళి తన ఇంటి నెంబర్ డయల్ చేశాడు. అవతల ఆ కాల్ని రిసీవ్ చేసుకుంది అతడి తల్లి సావిత్రి. మమ్మీ నేను, చెప్పాడతడు. ఏ కాలేజీ గేట్ దగ్గరున్నావు? కోపంగా అడిగిందామే. అపార్థం చేసుకుంటున్నావమ్మా, పబ్లిక్ బూత్ నుంచి. లెక్చరర్ రంగనాథ్ మీ డాడీతో మాట్లాడుతున్నారు. అచ్చా, పాపం ఆయన ముచ్చట తీరని ముందు మరో విషయం చెప్పాలి. నాకు నిన్న సాయంత్రం లేదా చీకటి పడ్డాక నా కోసం ఇంటికి ఎవరైనా వచ్చారా? నీకోసం పొద్దస్తమానం వస్తూనే ఉంటారు కదరా. అలాంటి వాళ్ళు కాదు, ఎప్పుడూ రాని జర్నలిస్ట్ లాంటి వ్యక్తి. జర్నలిస్టా? ఎందుకు? జర్నలిస్ట్ అనగానే బెదురెందుకు మమ్మీ? అతడికో హెల్ప్ చేస్తానన్నానులే, చెప్పాడు. ఏమిటది? డాడీతో అపాయింట్మెంట్ ఇప్పించడం. అతడేదో ఫీచర్ కోసం ఆర్టికల్స్ తయారు చేసుకునే ప్రయత్నంలో డాడీ లాంటి బిజినెస్ మ్యాన్ని కలవాలని చెప్పాడు. నేను ఇంటికి రమ్మన్నాను. అబద్ధం చెప్పాడు ఈజీగా. వచ్చాడు. అతడి పేరు జయంత్, చెప్పిందామే. అతడు ఉలిక్కిపడి, ఎప్పుడు? నీకెలా తెలుసు? అడిగాడు. నిన్న సాయంత్రం ప్రకాష్ వచ్చాక మీరంతా డాడీ రూమ్లో ఉన్నప్పుడు అతడు వచ్చాడు.
నీ పేరు చెప్పి నిన్ను కలవాలన్నాడని మీ డాడీ పిఎస్ చెప్పినప్పుడు నువ్వు ఇంట్లో లేవని చెప్పించాను. రాక రాక ప్రకాష్ వచ్చాడు కదా. ఓహ్ మమ్మీ, అతడు తల కొట్టుకున్నాడు. ఆ టైంలో తన తండ్రి పినతండ్రి కలిసి తనకి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. బార్ పేల్చివేత గురించి పూర్తిగా మర్చిపోమ్మంటూ. అవతల నుంచి తల్లి ఏదో అడుగుతున్నా సమాధానం ఇవ్వకుండా రిసీవర్ వదిలేసి అతడు బయటకు వచ్చాడు. సందేహమే లేదు, జయంత్ హత్యకి డ్రీమ్ గర్ల్ బార్ పేల్చివేత సంఘటనకో దాని వెనుక ఉన్న వ్యక్తులతో సంబంధం ఉంది. పోలీసులు ఈ కేసుని మాఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది తన అనుమానం. బహుశా తనని కలిసే ప్రయత్నం ఫలించకపోవడంతో జయంత్ దీన్ని గురించిన అనుమానాన్ని తీర్చుకోవడం కోసమో వివరాలు సేకరించడం కోసమో పోలీసులు సంప్రదించి ఉన్నా ఈ విషయం కుట్ర వెనక ఉన్న వ్యక్తులకి తెలిసిపోయే అవకాశం ఉంది. మనో పెదవులు బిగించాడు. దీన్ని ఇంతటితో సగటు మనిషిలా మనకెందుకులే అన్న అలసత్వంతో వదిలేయాలని అతనికి అనిపించలేదు. ఓసారి భానురావుని కలిస్తే ఈ ఆలోచనతో పాటు వచ్చింది ఆ ఐడియా కూడా. ఓసారి ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళాలనిపించింది అతనికి. ఎయిర్పోర్ట్ కేసి బయలుదేరాడు. తన కోసమే ఓపిగ్గా అక్కడో వ్యక్తి కాచుకున్న విషయం అతని ఊహకి అందనిది. అతని పేరేమిటి? పైప్ ముట్టిస్తూ అడిగాడతడు. మీరెవరు అన్నాడు ఆ వ్యక్తి. నువ్వెవరు అని అడిగాడు పైపును పీలుస్తూ. అక్కడ గుమాస్తా అని చెప్పాడు. అది అబద్ధమని అతనికి తెలుసు. క్లర్కులు ఫ్లాస్కులు పట్టుకుని కాఫీలు టీలు మొయ్యరని అతనికి తెలుసు. నేనెవరైతే నీకెందుకు గాని, నాకు కావలసిన వివరాలు చెప్పు. జేబులోంచి 100 రూపాయల నోటు తీశాడు. తను చెప్పబోయే సమాచారం అవతలి వ్యక్తికి చాలా ఉపయోగపడేదై ఉంటుందని ఊహించాడతడు. అడగండి. అతడి పేరు ఆనంద్. ఆ అమ్మాయి పేరు ఎలిజబెత్. అతనికి ఏమవుతుంది? పెళ్లి చేసుకుంటే ఇల్లాలవుతుంది. ఇప్పుడు పక్కలోకి వచ్చేసింది కాబట్టి ప్రియురాలవుతుంది. ఇల్లాలు కాదా? నేనేం చెప్పగలను? అతడు పైపు పీలుస్తూ ఉండిపోయాడు. అతడి వైపు కుతూహలంగా చూశాడు ఆ వ్యక్తి. పైపు పీలుస్తున్న ఆ వ్యక్తి నడి వయస్కుడు, బలంగా ఎత్తుగా ఉన్నాడు. ఇంకేం వివరాలు కావాలో చప్పున అడగండి అన్నాడు త్వరపడుతూ. అతడు నవ్వి ఏమీ అవసరం లేదు చెప్పాడు. అతను విచిత్రంగా చూసి ఫ్లాస్క్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతడు టైం చూసుకున్నాడు. 8:30. అతడు పెద్ద పెద్ద అంగలతో దూరంగా పార్క్ చేసి ఉన్న బ్లాక్ అంబాసిడర్ కేసు నడిచి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేశాడు. మరుక్షణం అంబాసిడర్ ఫియట్ని ఫాలో అవసాగింది. ఫియట్ బంజారా హిల్స్లోని రెడ్ స్టార్ అపార్ట్మెంట్స్ని చేరుకున్నాక అతడు అక్కడికి 100 గజాల దూరంలో కారు నాపుకుని ఆరిపోయిన పైపును ముట్టించుకొని ఓపిగ్గా వెయిట్ చేయడం ప్రారంభించాడు. అతడి దృష్టి వచ్చిపోయే వెహికల్స్ మీదకి వెళ్తూ ఉంది. గంట తర్వాత అతడి నిరీక్షణ ఫలించింది. దూరం నుంచి వస్తూ కనిపించింది ఆ డాట్సన్. ఎల్లో కలర్లో ఉంది. కళ్ళు చిట్లించి చూశాడతడు. కారులో ఉన్న వ్యక్తి కనబడలేదు. విండోకి 1 వే గ్లాసెస్ ఉండడంతో సాధ్యపడలేదు. తనని దాటుకొని పోతుండగా కనిపించింది నంబర్ ABD 1096. సందేహం లేదు, అతనే. కారు గేట్లోంచి లోపలికి వెళ్ళిపోయింది. అతను తల పంకించాడు. అతని పెదవులు బిగుసుకున్నాయి. డామిట్, డర్టీ యూత్ అనుకున్నాడు. అలాగే వెయిట్ చేయసాగాడు. సరిగ్గా మరో 1.5 గంటల తర్వాత ఓపెన్గా తిరిగొస్తూ కనిపించింది. దాని నెంబర్ ఆయన మైండ్లో రికార్డ్ అయిపోయింది. జర్నలిస్ట్ జయంత్ హత్య. అయ్యో, అతను నిన్న రాత్రి 7 గంటలప్పుడు మిమ్మల్ని కలవాలని వచ్చాడండి. మీరు డిస్టర్బ్ కావటం ఇష్టం లేక శ్రీకాంత్ అతన్ని పంపేశాడు అని చెబుతున్న తన భార్య మాటలకి ఉలికిపాటుతో చూశాడు భానురావు. నన్ను కలవడానికి వచ్చాడా? అవును నాన్న, నేనే పంపివేశాను మిమ్మల్ని విసిగిస్తాడని అంటూ వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు శ్రీకాంత్. ఏ విషయమై? ప్రత్యేకంగా అడగాలనా నాన్న? ఆ ప్రసక్తి తీసుకురావడం ఇష్టం లేనట్లు అతని మొహం అయిష్టంగా మారిపోయింది. భానురావు వెంటనే మాట్లాడలేదు. తన కొడుకు వైపు చూశాడు. 4 రోజులుగా బెడ్ రెస్ట్లో ఉంటున్నాడు ఆయన. 30 ఏళ్ల శ్రీమంత్. గడ్డం పెరిగింది. కళ్ళు లోతుకుపోయి మొహం పీక్కుపోయింది. మనిషి చిక్కిపోయాడు కూడా. త్వరలో జరగాల్సిన అతని వివాహం ఈ దుర్ఘటన మూలంగా వాయిదా పడింది. జరుగుతుందా అన్నది కూడా సందేహాస్పదమైన విషయమైంది. నేను నా పదవికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు భానురావు. పక్కలో బాంబు పడ్డట్లే ఉలిక్కిపడ్డాడు శ్రీమంత్. రాజకీయాల్లోంచే రిటైర్ కావాలనుకుంటున్నాను. ఆయన మొహంలో ఆవేదన. నాన్న, వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు శ్రీమంత్. భానురావు భార్య మొహంలోకి మాత్రం ఓ విధమైన ఆనందం, కళ పాకి వచ్చాయి. భానురావు మొహంలో ఓ విధమైన అపరాధ భావం. శ్రీమంత్కి తెలుసు, తండ్రికి రాజకీయం వృత్తి కాదు, వ్యసనం. ఆ వ్యసనమే ఆయన్ని ఆనందపరుస్తూ ఓ విధంగా బ్రతికిస్తోంది. ఆయన కోరుకునే టెన్షన్, తీరికలేనితనం, నలుగురికి ఉపకారం చెయ్యాలన్న కోరిక, రాజకీయాల్లో చేరి తీర్చుకోగలిగిన ఉత్తమ రాజకీయ నాయకుడాయన.
దాని మూలంగా ఆయన కుటుంబం చాలా నష్టపోయి ఉండవచ్చు. డాక్టర్ నన్ను టెన్షన్లకి దూరంగా ఉండమన్నాడు బాబు, చెప్పాడు భానురావు. నన్ను నమ్మలేదా నాన్న? నువ్వెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు బాగా తెలుసు. నీ రాజకీయ జీవితం మూలంగా నేను బాగా నష్టపోతానని. అవునా? తండ్రి చేతిని 2 చేతుల్లోకి తీసుకుని అడిగాడు. అవునరా, అవును. నన్ను నువ్వు తప్పు పట్టవు, అదే నా బాధ. నా వ్యసనం మూలంగా సంపాదించింది ఏమీ లేకపోయినా పెద్దలు ఇచ్చిన సొత్తు కూడా కరిగిపోయింది. మిగిలిన దాంతో జాగ్రత్త పడి నీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని భావించావు. ఏ రాజకీయం అయితే నాకు ఆనందాన్ని ఇస్తుందో ఆ రాజకీయాల వల్లనే ఆ తీవ్రవాదులు ఆ బార్ని పేల్చివేశారు. ఒరే శ్రీమంత్, నువ్వెక్కడో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం నీకు తెలుసు. నీకు స్పష్టంగా గట్టిగా నా అభిప్రాయం చెప్పి ఉంటే నువ్వు అందులో పెట్టుబడి పెట్టేవాడివే కాదు. అదే నా తప్పు. అదే నీకు నష్టం కలిగించింది. నా వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం కలిగించని ఈ రాజకీయాలు నాకు మాత్రం దేనికిరా? విరక్తిగా అన్నాడు భానురావు. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతోంది? నమ్మనట్టు అడిగాడు శ్రీమంత్. ప్రయోజనం కలిగించకపోతే పోయింది, కనీసం కష్ట నష్టాల్లోకి ఈడ్చకపోతే అదే చాలనుకునేవాడిని. నువ్వు ఇలా నష్టపోయావు. మీ అమ్మ మనసు కష్టపడింది. ఇతర రాజకీయ నాయకుల్ని చూసి నేను చాలా నేర్చుకోవాలేమోరా. అలా మాట్లాడకు నాన్న, అన్నాడు శ్రీమంత్. నీ కొడుకునైనందుకు నేనెప్పుడూ గర్విస్తాను నాన్న. బయట పలానా నాయకుడి కొడుకు అని వేలెత్తి చూపే అవకాశం నువ్వు ఎవ్వరికీ ఇవ్వలేదు. డబ్బుదేముంది, నేను సంపాదించగలను. మొదట్లో నువ్వు చెప్పినట్టు స్టేట్స్ వెళ్ళిపోదామనుకున్నాను. నాన్న, నువ్వు రాజకీయాల్లోంచి రిటైర్ కావడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. నీకు ఓపిక సన్నగిలిన నాడు నా దగ్గరికి వచ్చేయి, అంతే. నీకు ముందుగా చెప్పనందుకు నన్ను క్షమించు నాన్న. నేను కల్పన రహస్యంగా పాస్పోర్ట్, వీసా తదితర విషయాల కోసం ప్రయత్నిస్తున్నాం. దాదాపు అన్ని పనులు ముగిసినట్టే. ఈ నెలాఖరులోగా బయలుదేరాలనుకుంటున్నాం. ఇంకా ఈ విషయం కల్పన ఇంట్లో తెలీదు. తెలిస్తే ఒప్పుకుంటారనుకోను. చివరి రోజుల్లో తెలిసినా ఏమీ చెయ్యలేరు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆశ్చర్యంతో ఆనందంతో నోట మాట రాలేదు భానురావుకి. కల్పన అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ ప్రారంభిస్తుంది కూడా. డబ్బు ఎంతలో సంపాదించాలి? నువ్వు మంచి ముత్యంలా మిగిలిపోవడమే నాకు కావలసింది, ఆర్ద్రత నిండిన కంఠంతో చెప్పాడు భానురావుతో. నన్ను అర్థం చేసుకునే బిడ్డని నాకిచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియచేసుకోగలను అనుకుంటున్న భానురావుకి తెలీదు తన వెనుక జరిగిపోయిన పెద్ద రాజకీయ కుట్ర గురించి. దాని మూలంగానే తను ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నపూర్వకంగా దెబ్బతీయబడ్డానని. ఈ విధంగా తను ఊహించిన విధంగా శారీరక మానసికమైన బాధకి గురై దాని నుండి కోలుకోలేక రాజకీయాల నుండి శాశ్వతంగా విరమించుకుంటాడన్న ముఖ్యమంత్రి బలభద్రరావు ఆశ నిరాశ అయింది. ఇక్కడే ఈ ప్రయత్నాల్లోనే ఓ అమాయక జీవితాన్ని బలిపెట్టాలన్న ఆలోచనకి అంకురార్పణ జరిగిపోయింది. ఇక్కడే ఉద్భవించాడు చిత్రమైన శత్రువు. ఎయిర్పోర్ట్కి చేరుకున్న మనో ప్రయత్నం వృధా కాలేదు. ఆ డొక్కు అంబాసిడర్ని అతడు గుర్తుపట్టాడు. చాలా పాతది, నలుపు రంగులోనే ఉంది. అతడి కళ్ళు జాగ్రత్తగా ఆ వ్యక్తి కోసం వెతకసాగాయి. మనుషుల్ని చాటు చేసుకుని మనోనే గమనిస్తున్నాడు వ్యక్తి. ఎలాగైతేనే తను వెతుకుతున్న ఆ వ్యక్తిని గుర్తించాడు మనో. 30 ఏళ్ళు ఉండని అతడికి దారుణంగా బట్టతల పడిపోయింది. మనో అతడిని తొలిసారి చూసినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తుంది అతడి గెటప్లో. జెంటిల్మన్లా సూట్ వేసుకున్నాడు. అయితే అతడి సహజమైన నేర ప్రవృత్తి అతడి మొహాన్ని క్రూరంగా మార్చి కళ్ళని చింతనిప్పుల్లా మార్చిందా అన్నట్టు అతడి కళ్ళు ఎర్రగా, మొహం కఠినంగా ఉంది. చూపులు డేగ చూపుల్లా ఉన్నాయి. అతని మొహంలో శవాల్ని పీక్కు తినే రాబందు కనిపించింది మనోకి. దూరం నుంచి అతన్ని అబ్జర్వ్ చేయసాగాడు. ఇంతలో ఢిల్లీ నుంచి బయలుదేరిన ఫ్లైట్ ల్యాండ్ కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ బట్టతల వ్యక్తి హడావిడిగా ముందుకెళ్లాడు. మనో ఓ విషయం ఊహించాడు. వాడు ఢిల్లీ నుంచి రావాల్సిన ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు. నిన్న ఆ వ్యక్తి రాలేదు, లేదా ఏ సమాచారమో అందలేదు. అందుకే నిన్న ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఈరోజు మళ్ళీ వచ్చాడు. మనోకి తను మొదటిసారి చూసినప్పటి వాడి రూపం గుర్తొచ్చింది. ఆ రోజు డ్రీమ్ గర్ల్ బార్ పేల్చివేయబడిన రోజు, తన తల్లి పెళ్లి రోజు. బిజినెస్ టూర్లో ఉన్న తన తండ్రి ఆ సాయంత్రం తిరిగొస్తాడు. ఇంటిలో ఫంక్షన్ ఉంది. తను చక్కని పట్టుచీరను కొని తల్లికి ఇవ్వాలనుకున్నాడు. అంతేకాదు, ఇద్దరికీ కలిపి ఏదైనా చక్కని బహుమతినివ్వాలన్న ఉద్దేశంతో అబిడ్స్ బయలుదేరాడు. ఉదయాన్నే షాపింగ్ కోసం. 8:30 కూడా కాలేదు ఇంకా. క్రాంతి కాంప్లెక్స్కి దగ్గర గార్డుని వాళ్ళు షూట్ చేయడం, వాళ్ళ చేతుల్లోని ఆయుధాలను చూశాక వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని
అటాక్ చేసి నిలువరించే అవకాశం ఉంటుందేమోనని వెయిట్ చేస్తూ నిలబడ్డప్పుడు నిమిషాల్లో బార్ని నిప్పంటించి వచ్చి అందరినీ తొందరగా వ్యాన్లోకి చేరుకోమంటూ ఆర్డర్స్ జారీ చేస్తున్న వ్యక్తి తనకి స్పష్టంగా గుర్తుండిపోయాడు. అతనికి సహకరించిన వ్యక్తి వీడు. వాడి పక్కనే వీడు నిలబడ్డాడు. మనలో ఏర్పడిన అపనమ్మకం పూర్తిగా బలపడుతోంది. వీళ్ళు నక్సలైట్లు కాదు, అలా భ్రమింపజేశారు. బార్ పేల్చివేత వెనక పెద్ద పథకం ఉండి ఉండొచ్చు. దానికి సహకరించిన వాళ్ళు పోలీసులే అయి ఉండొచ్చు. అలాంటప్పుడు తమ పేరిట జరిగిన ఈ దారుణకాండని తీవ్రవాదులు ఎందుచేత ఖండించలేదు? మనో ఆలోచిస్తున్నాడు. ఫ్లైట్లోంచి దిగిన ప్రయాణికులందరినీ పట్టి చూసిన బట్టతలవాడి మొహంలో నిరాశ, కోపం కూడా స్పష్టంగా కనిపించింది. వాడేదో గొణుక్కుంటూ తన కారు వైపు నడిచాడు. మనో గబగబా వెళ్ళి తన కారులో కూర్చున్నాడు. మనోని ఫాలో అవుతున్న వ్యక్తి కూడా వచ్చి తను తెచ్చిన కారులో కూర్చున్నాడు. మొదట బట్టతలవాడి పాత కారు, దాని వెనక మరో కారు, దాని వెంబడి మూడో కారు బయలుదేరాయి. తనని ఎవరో ఫాలో అవుతున్న విషయం బట్టతలవాడు గ్రహించలేదు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నాడు మనో. అంతే జాగ్రత్తలు తీసుకున్నాడు అతడి ఆధారంగా వెనక వస్తున్న వ్యక్తి. బట్టతలవాడి కారు పాత బస్తీలోకి ప్రవేశించడం చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు మనో. కారు పాత బస్తీలోని ఓ మారుమూల సందులోని పాత 2 అంతస్తుల బిల్డింగ్లోకి ప్రవేశించింది. ఆ బిల్డింగ్ చాలా పురాతనమైంది. ఓ వైపు నుంచి కూలిపోతూ వస్తోంది. లోపలికి వెళ్ళాలంటే చాలా పెద్ద గుండె కావాలి అన్నట్టుంది. చూడగానే తెలుస్తుంది కాపురం ఉంటున్న ఇల్లు కాదని. మరో కారులోంచి దిగాడు. నడుస్తూ వెళ్ళి ఆ బిల్డింగ్ ఎదురుగా ఉన్న కిళ్ళీ బడ్డీ దగ్గరికి వెళ్ళాడు. మొదట పాతబడిపోయిన ఉదయపు న్యూస్ పేపర్ కొన్నాడు. బడ్డీ ఓనర్ మొహం విప్పారింది. తరువాత 2 చార్మినార్ సిగరెట్లు కొన్నాడు. ఓ మ్యాచ్ బాక్స్ కొన్నాడు. ఇంకో కిళ్ళి, 1 డజన్ వక్కపొడి పొట్లాలు కొన్నాడు. ఈ కొద్దిసేపట్లో అతడికి బంక్ ఓనర్ దోస్తైపోయాడు. మనో ఆలోచిస్తూ, మౌలా నవాబ్ ఇల్లెక్కడో చెప్పగలరా భాయ్ అడిగాడు. ఏ మౌలా నవాబ్ సార్? నా పేరు కూడా మౌలా. ఈ సందులోని 1 డజను మంది మౌలాలున్నారు చెప్పాడు. అరే బాబా, చిక్కొచ్చిందే అన్నట్లు ఎదురుగా ఉన్న బిల్డింగ్ ఎవరిది అడిగాడు. బంక్ మౌలా. మొహంలో నవ్వు ఆరిపోతుండగా, అయూబ్ సాబ్ది. నిజాం వంశానికి చెందినవాడు అయూబ్ ఖాన్. చితికిపోయారు భయ్యా. ఆ పైన చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. మొన్నటిదాకా అయూబ్ ఖాన్ చిన్న కొడుకుండేవాడు. 2 ఏళ్ల క్రితం అతను పోయాడు విచారంగా చెప్పాడు. ఇప్పుడెవరున్నారు? దయ్యాలుంటాయంటారు. అది సరే, ఆ ఇల్లు ఎవరి పేరు ఉంది? అది తెలీదు సార్. అయినా ఆ దయ్యాల కొంపని కొనే ధైర్యం ఎవరు చేస్తారు? లోపలున్న కారెవరిది? కొద్ది భయంతో చూస్తూ, ఓల్డ్ సిటీ దాదా తెలుసా అడిగాడు కంఠం తగ్గించి. 2 నెలల క్రితం హత్య చేయబడ్డాడు చెప్పాడు మనో. అవును, వాడి పేరు ఖాదర్ ఖాన్. వాడి సవతి తమ్ముడు ఖాదర్ ఖాన్ పోగానే వచ్చి చేరాడు. పేరు ముస్తాబా. పెద్ద రౌడీ షీటర్ అని విన్నాను. ఆ ఇల్లు కొన్నాడని చెబుతున్నారు. ఎవరెవరుంటారు? ఎందరుంటారు? ఇక్కడే ఉంటాడు. ఇక్కడెవరితోనూ సంబంధాలుండవు. అయినా ఈ వివరాలన్నీ ఎందుకు? బంక్ మౌలా మొహంలో అనుమానం. తోచక, అయితే రిటైర్డ్ తహసీల్దార్ మౌలా నవాబ్ ఇల్లు తెలీదంటావు? ఈ ఏరియాలో రిటైర్డ్ తహసీల్దార్ ఎవరూ లేరు సార్. అతడు చెబుతుండగానే బంక్ పక్కకు చేరుకొని ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని విన్న మనోని ఫాలో అవుతూ వస్తున్న వ్యక్తి మెల్లగా అక్కడి నుండి తప్పుకున్నాడు. అతడి కోసం ఇక్కడికి ఎవరు రారా? దూరం నుంచి మనో అడగడం వినిపిస్తూనే ఉంది. అతడు చకచకా నడుస్తూ వచ్చి ఆ బిల్డింగ్ వెనక భాగంలోకి చేరుకుని సగం కూలిపోయిన కాంపౌండ్ వాల్ మీద నుంచి ఆ బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించి వెనక వైపు నుంచి బిల్డింగ్లోకి ప్రవేశించాడు. అప్పుడప్పుడే చీకటి పడుతోంది. లోపల ఓ గదిలో లైట్ వెలుగుతోంది. అతడు జేబులోంచి రివాల్వర్ తీసి చప్పున గదిలోకి ఎంటర్ అయ్యాడు. కౌన్ హై? కర్కశంగా వినిపించింది ఆ కంఠం. నీ పాలిట సైతాన్ని చెబుతూ లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి. ఎవరు నువ్వు? నేనెవరైతేనేమిరా బద్మాష్. నువ్వు ముజ్రబావి అవునా? అవును. అయితే ఏం? కోపంగా లేచాడు ముజ్రబా. అప్పటికే ఓ రివాల్వర్ గుండు ఎడమ అరచేతిలోంచి చొచ్చుకుపోయింది. చావు కేక పెట్టాడు ముజ్రాబా. డ్రీమ్ గర్ల్ బార్ని పేల్చిన వాళ్ళెవరో చెప్పు. నాకు తెలీదు. నిజం చెప్పరా? నహీ, ముజే మాలూమ్ నహీ. ఈసారి ముజ్రబా రెండో అరచెయ్యి ఛిద్రమైపోయింది. చెప్తాను. రాక్షసతో మాత్రమే తెలిసిన ముజ్రబా అతడిలోని దానవత్వం చూసి ప్రాణభయంతో వణికిపోయాడు. చెప్పు. ప్రభుదాస్కి తెలుసు ఈ ప్లాన్ అతందే. అతని అసిస్టెంట్స్లో నేనొకడిని. ప్రభుదాస్ ఎవరు? హోంమంత్రి కుడిభుజం. ఎక్కడున్నాడు వాడు? ఆ రోజు ఎవడో ప్రభుదాస్ని గుర్తుపట్టాడని పోలీసులు చెప్పాక అతడు బయటికి రావడం లేదు. నాచారంలోని తన ఉంపుడుగత్తె ఇంట్లో ఉన్నాడు. అసలు వాడెవడు? ఓ
ఓ చోటా స్మగ్లర్కి వాడిని గురించి ఇంకా ఎవరికీ తెలీదు. బార్ని ఎందుకు పేల్చారు? రాజకీయం. బాయ్ నన్ను వదిలేయ్, నాకేం తెలీదు. ఈ మాట పూర్తవుతుండగానే ఈసారి 3వ బుల్లెట్ ముజ్రబా గుండెల్లో దూరిపోయింది. బయట అలికిడి. అతను చురుగ్గా కదిలి అక్కడి నుంచి బయటపడ్డాడు. సరిగ్గా ఆ క్షణంలోనే మనో లోపలికి అడుగుపెట్టాడు. అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. ఇంకా ముజ్రబా ప్రాణం పోలేదు. ఎవరు నేను చంపింది? మీ మనుషులేనా? అడిగాడు అతని మొహంలోకి వంగి. కాదు అంటూ తలని ఓ వైపు చూపిస్తుండగా అతని ప్రాణం పోయింది. గోడ దూకుతున్న ఆకారం కనిపించింది అతనికి. ఆలోచించలేదతడు. వేగంగా బయటికి పరిగెత్తాడు. అప్పటికే దూరంగా దూసుకుపోతున్న కారు కనిపించింది. అతడు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వసాగాడు. 40 నిమిషాల తర్వాత ఆ కారు ప్రవేశించిన ఇంటిని చూసి అతడు షాక్ తిన్నాడు. ఆ షాక్ నుంచి కోలుకోవడానికి 5 నిమిషాల టైం పట్టింది. ఇంతలో ఆ ఇంట్లోంచి కారు బయటికొచ్చింది. మెదడుని ముట్టడించిన దిగ్భ్రాంతి పొరల్ని విదిల్చుకుంటూ అతన్ని అనుసరించడం ప్రారంభించాడు మనో. ఈసారి కారు నాచారంలో ప్రవేశించింది. కథ కొనసాగుతుంది.